రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు కార్యక్రమాన్ని శుక్రవారం కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజు, ట్రేడ్ యూనియన్ నేత సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో గత 10 ఏళ్లుగా బీజేపీ మోడీ పాలనలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. దేశ ప్రజల కష్టంతో సృష్టించిన విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు నుండి నవంబర్ 14వ తేదీ వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకొని కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ విధానాలు తెలియజేస్తూ ప్రజలు చెప్పేది వింటూ క్యాంపెయిన్ నిర్వహిస్తామని అన్నారు. 15వ తేదీ ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, మలకా వెంకటరమణ, కె సత్యబాబు, చంద్రమల్ల పద్మ, నర్లా ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, మంగళగిరి యేసు, డి జనార్దన్, ఎం రవి, డి దుర్గాప్రసాద్, టి రాణి, ఏసూరి శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000. ఏ రంగంలో పనిచేసే కార్మికులు కాకినాడ నగరానికి ఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్కి ఎన్నికలు. ప్రజల సమస్యలు, రోజువారీ పని చేసుకునే కార్మికుల సమస్యలు, పేదల సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. ధరలు విపరీతంగా నిత్యావసర సరుకుల్లో పెరిగిపోవడం వల్ల ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోయారు. దాంతో పౌష్టికాహార లోపంతో అనేక మంది బిడ్డలు ఇవాళ రోజువారీ ప్రాణాలు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకినాడ సిటీలో ముఖ్యంగా చూసుకుంటే పోర్టు కనీసం 3,000 మంది కార్మికులకి రోజువారీ ఉపాధి కల్పించేటువంటి పోర్టులో ఇవాళ పని లేక 3,000 మంది కార్మికులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటంటే ప్రైవేటు వాళ్ళు పోర్టును ఆక్రమించడం వల్ల మొత్తం వ్యాపారం అంతా వాళ్ళ పోర్టుకి తరలించుకుపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పోర్టులో పనులు, ఉపాధి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలి. మరోపక్క ఇసుక మీద ఆధారపడి ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇసుక లభ్యత దొరికితేనే, ఇసుక చౌకగా ఉంటేనే వీళ్ళకి రోజువారీ కూలీలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డర్లు సైతం ఇసుక ధరలు తట్టుకోలేక నిర్మాణ పనులన్నీ కూడా నిలిపేయడం వల్ల వీళ్ళందరికీ ఉపాధి లేకుండా పోయింది. తాపి మేస్త్రులు, కార్పెంటర్లు, పెయింటర్లు ఖాళీ అయిపోయి రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అడ్డా చూసినా భవన నిర్మాణ కార్మికులతోనే నిండిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలి. మరోపక్క 50 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు పరిశ్రమల్లో. ఆ పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల నివారణకు కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలి. 50 లక్షల మంది కార్మికుల జీవితాలకు సంబంధించినటువంటి కనీస వేతన సలహా మండలిని తక్షణమే నియమించి కనీస వేతనాలు 26,000గా నిర్ణయించాలి ధరలకు అనుగుణంగా అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూసివేసిన పరిశ్రమలన్నింటినీ తెరిపించాలి. సామలకోట షుగర్ ఫ్యాక్టరీ 1,500 మంది కార్మికులకు ఉపాధి కల్పించేది. ఇప్పుడు ఆ పరిశ్రమ మూసివేయడం వల్ల రోడ్డును పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే కాదు, కాకినాడలో సగం మంది పరిశ్రమలు మూసివేసి ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే మూసివేసిన పరిశ్రమలను తెరిపించి కార్మికులకి, ప్రజలకి, రోజువారీ పనులు చేసే కూలీలకి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తారు. ఈ రోజు నుంచి నవంబర్ 15వ తేదీ వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ప్రజాపోరుని నిర్వహిస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్య సమస్యల్ని పరిష్కారం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలకి దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖాళీ పోస్టులన్నిటినీ భర్తీ చేయాలా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, అలాగే కాకినాడ స్మార్ట్ నగరానికి ఎన్నికల పీరియడ్ అయిపోయింది, అయినా ఎన్నికలు నిర్వహిస్తలేదు. ప్రక్కన ఉన్నటువంటి గ్రామాల విలీనం కూడా ప్రశ్నార్థకంగా ఉన్నది. ప్రజలకి నిత్యం కావాల్సినటువంటి మంచినీరు కానీ, విద్యుత్ కానీ, ఇవన్నీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కారం చేయాలి. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రకాల కార్మిక రంగానికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఇటువంటి సమస్యలన్నిటి మీద నవంబర్ 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు కాకినాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రజాపోరు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి 15వ తేదీన కలెక్టరేట్ వద్ద ప్రజాపోరు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సహకారం అందించాలని, ప్రజల ద్వారా
ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామని మీ అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్వే సంజీవిని ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆసుపత్రికి వస్తే మంచి వైద్యం అందిస్తారని నమ్మకం కలిగించేలా వైద్య సేవలు అందించాలని హితవు. పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులను సేవలను మెరుగుపరుస్తున్నామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 15వ తేదీన జరిగే ధర్నాలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు. దొంగతనానికి పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి సుమారు 5 లక్షలు విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.